ఈయనకడుకొకడు తుపాకీలే పెళ్ళాపాకి కావాలన్నాడంట. వా ఫైనల్ గా సండే వచ్చేసింది. హాయ్ బాబోయ్, మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో, నా కోసం ఎన్ని లెగ్ పీసెస్ తీసుకొచ్చాడు. సో లేట్ చేయకుండా మార్నింగ్ ఒక టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో అక్కడ దేవుడు పెట్టేసుకొని ఇలా కోని కట్ చేయించుకొని వచ్చాము. ఫైనల్గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత చికెన్ చేసేసరికి చాలా రోజులు అయిపోయింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నేను వంట చేయాలని డిసైడ్ అయిపోయాను. మరి వంట అంటే నేను కాదనమాట, కొంచెం ఏదో ఫ్రై, కొంచెం అలా పీసెస్ అయితే తీసుకుంటున్నా. అమ్మో ఏంట్రా బాబు ఈ చెమట్లు 5 minutesకి ఇంత పట్టినాయి అంటే ఇంతసేపు ఎలా ఉంటున్నారు ఏంటో కిచెన్లో. అసలు నాకు అవ్వట్లేదు అనమాట. మొత్తము చెమట్లు పూస్తున్నాయి, ఇట్లా కారిపోతున్నాయి. ఫైనల్గా అయితే ఇక స్టార్ట్ చేశాను ఏదో అలా కొంచెం ఫ్రై చేసేసుకుందామని. అప్పుడెప్పుడో రూమ్లో ఉన్నప్పుడు వండానమాట. వీటికి కూడా నా మీద కోపం వస్తున్నట్టుంది, చట్పట్ అంటూనే ఉన్నాయి. ఫైనల్గా వేసేసాను, మొత్తం వేసేసి ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ అత్తయ్య కర్రీ వేసేసింది. ఇక నేనైతే జస్ట్ ఫ్రై కొంచెం పీసెస్ తీసుకున్నాను. అబ్బో ఏంట్రా బాబు ఈ చెమట్లు అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ తీసుకొని ఫేస్ మీద పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అలా ఉంది నా పరిస్థితి. ఇక లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చుందామంటే ఇక వంటగదిలో నుంచి అప్పుడే వెళ్తే బాగోదు కదా. సో టేస్ట్ అయితే చేద్దాము. అమ్మో చచ్చే కాలుతుంది ఇది. కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. ఓకేలే, ఇక ఈ వేడిలో ఉండకంటే తొందరగా వెళ్ళిపోవాలి. సో ఫైనల్ పార్ట్ వేసి కొత్తిమీర, నాకు చాలా ఇష్టం ఫ్రైలో వేసుకోవడం. ఫైనల్గా నా చెమ్మట కింది